తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో ఏమన్నాడమ్మ వాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్లు ఇచ్చాడు. అవునా? కాబట్టి చూడండి. లెట్ ఏ 2, -3 బి 0, -3 అనుకోండి. ఏమండి? ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి బార్ ఏబి లైన్ ఈస్ లేదా ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకి? y - y1 = y2 - y1 బై మీరు మాట్లాడాలి x2 - x1 ఇంటూ ఫార్ములా వచ్చేస్తాయండి. అర్థమవుతుందండి? x1 y1 x2 y2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది ఇక్కడ? y2 - y1 అంటే ముందు y - y1 అంటే y + 3 అవుతుందమ్మా ఇది. నెక్స్ట్ y2 - y1 అంటే -3 + 3 బై x2 - x1 అంటే 0 - 2 ఇంటూ x - x1 అంటే x - 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0 అయిపోతుందా న్యూమరేటర్ లో? మరి ఎప్పుడైతే 0 అయిపోయిందో ఈ వాల్యూ మొత్తం 0 అయినా దట్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ ఈస్ 0. కాబట్టి y + 3 = 0 వచ్చిందా మా ఆన్సర్? తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా సేమ్ సమ్. ఏమండి? చూడండి ఒకసారి. ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ రెండిట్లోనూ కూడా మీరు ఏం గమనించారు? y కోఆర్డినేట్ -3 సార్. అవునా? మరి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? y + 3 = 0 సార్. ఇక్కడ ఉన్న సైన్ కి ఆపోజిట్ సైన్ తో వచ్చింది. y కోఆర్డినేట్ సేమ్ ఉంది కాబట్టి y తోనే వచ్చింది. అలాగే తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుంది మీరు చెప్పండి. ఆన్సర్ చూడకుండా x - 1 = 0 సార్. అంతేనమ్మా. వచ్చిందా ఈసారి ఆన్సర్ చూసుకోండి ఒకసారి. అదమ్మా లాజిక్ అంటే అదేనమ్మా. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఎంసెట్ లోను జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అంటారు కదమ్మా, అది మామూలుగా మనకి జామెట్రికల్ గా కూడా బాగా నాలెడ్జ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అబ్జర్వేషన్ చాలా బాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం సమ్ చేసామా? సార్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేసాం ఆన్సర్. అది లాజిక్. మీరు అలా గమనిస్తే ఏదైనా కష్టం ఉండదమ్మా, చాలా ఈజీగా చెప్పచ్చు. మీరు గమనించుకోవాలి. దాంతోనే మనకి ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది. మన ఇంట్రెస్ట్ని బట్టే మన ఆలోచన విధానం కూడా ఉంటుంది. అది సరే చూడండి. లెట్ ఏ 1, 2 బి 1, -2. The equation of AB line is లేదా లైన్ ఏబి అని రాసుకోవచ్చు. లైన్ అని మ్యాటర్ లో రాసి ఏబి అని రాస్తే సరిపోతుంది. ఈజ్ ఏమవుతుంది మళ్ళీ ఫార్ములా? y - y1 = y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఈ ఫార్ములా అప్లై చేయాలని ఏం లేదు. ఇంకో ఫార్ములా కూడా చెప్పాను మీకు, అదైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం. అది మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది. x1 y1 x2 y2 అంటే ఇప్పుడు ఇది y - y1 అంటే 2 అవుతుందండి. y2 - y1 అంటే -2 - 2 బై x - x1 అంటే 1 - 1 ఇంటూ x - x1 అంటే x - 1. ఇది ఇక్కడ చూడండి 1 1 క్యాన్సిల్ అయిపోతే y - 2 = -4/0 ఇంటూ x - 1 అని వస్తుంది. అవునా? ఈ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమని వస్తుంది? -4 ఇంటూ x - 1 = 0 కదా. ఇప్పుడు -4 తో డివైడ్ చేసాం అనుకోండి, x - 1 = 0 కదా. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడో చెప్పండి నాకు. మీరు చదవాలి, మీనింగ్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మొన్న కాకుండా అంతకు ముందు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్. y = √3x - 4 అన్న లైన్ y యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందని అడిగాడు సార్. జనరల్ గా మనం ఏ యాక్సిస్ తో చేస్తాం చెప్పండి యాంగిల్? x యాక్సిస్ సార్. అన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ముందు ఆ లైన్ x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పండి. 30 degrees సార్. ఎలా అమ్మా? tan √3 సార్. y = mx + c ఫార్ములాలో m tan 3 అవుతుంది. tan θ = √3 సార్. √3 అవుతుంది. మరి ఇప్పుడు θ = tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే 60 degrees కదా, 30 degrees అని చెప్తున్నావు. ఎస్ సార్, 60 ఆన్సర్ చెప్పాను సార్. y యాక్సిస్ తోటి. అబ్బో, మరి అలా డైరెక్ట్ చెప్పలేదు ఎలా మరి? ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా. గివెన్ లైన్ ఇస్
y ఈక్వల్ టు రూట్ 3x మైనస్ 4. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ లేదా కంపేరింగ్ విత్ ఎలాగైనా పర్వాలేదు. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. దెన్ కంపేరింగ్ విత్ అయితే వి గెట్ అని రాస్తాం, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ అని రాస్తే దెన్ అని రాస్తాం, అంతే తేడా. దెన్ m ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ 3 అవుతుంది. ఏమండి నెక్స్ట్ నాకు యాంగిల్ అన్నాడు కాబట్టి c కూడా నాకు అవసరం లేదు అని రాసుకున్నా నష్టం లేదు. కాబట్టి m అంటే ఏంటి, tan θ ఈక్వల్ టు రూట్ 3. సార్ సి వాల్యూ -4 కదా సార్. వెరీ గుడ్, -4 అమ్మా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదని అలా వేసానమ్మా. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. 60 degrees కింద రాయొచ్చు కాబట్టి tan 60 అని రాశాను. θ ఈక్వల్ టు 60 degrees అయ్యింది. అంటే ఈ లైన్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఇది, అర్థమవుతుందా? కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఒక డయాగ్రామ్ వేస్తే ఇప్పుడు ఒక లైన్ ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు ఇది x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత, θ. ఇప్పుడు y యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత అంటే ఇది ఆల్ఫా అనుకుందాం, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 90 అవుతుందమ్మా. ఇది ఇది OAB అనుకోండి. ట్రయాంగిల్ OAB నుండి మీకు ఇక్కడ ఇది 90 degrees అయిందంటే ఈ రెండింటి యొక్క సమయం ఎంత అవ్వాలి, 90 degrees అవ్వాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ది ట్రయాంగిల్ ఇస్ ఎంత అవ్వాలి, 180 సార్. కాబట్టి θ ప్లస్ ఆల్ఫా అనేది 90 అవ్వాలి, లేదా θ ప్లస్ ఆల్ఫా ప్లస్ 90 ఈక్వల్ టు 180 అవ్వాలి, అంతేగా? అర్థం విషయం. కాబట్టి చూడండి, let alpha be the let the line makes an angle alpha with the y axis. Then θ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees అని రాస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఇంకా దీనికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇది ఎలాగా 90 degrees అవుతుందమ్మా. యాంగిల్స్ అనేది 180 అవ్వాలి కాబట్టి ఈ రెండు 90 అయితేనే ఇది 180 అవుతుంది. అలా మీకు అర్థమవుతుందా? లేకపోతే 90 ప్లస్ θ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 180 అని రాసి మళ్ళీ 90 డిగ్రీ తీసుకొచ్చినా ఇలా అర్థమవుతుంది సార్. చూడండి, θ అంటే ఎంత, 60 degrees. 60 degrees ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees అండి. ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees, 200 degrees, ఇది 8 కాదు, 90 degrees మైనస్ 60 degrees, దట్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 30 degrees అవుతుందండి. ఇది సమ్మమ్మ చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమన్నాడండి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు x is equals to 1 అనే లైన్ కి రిఫ్లెక్షన్ యొక్క ఈక్వేషన్ రాయమంటున్నాడు సార్. దేంట్లో, y యాక్సిస్ లో. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 1 అనే లైన్ కి y యాక్సిస్ లో రిఫ్లెక్షన్ అంటున్నాడు. అసలు ముందు x ఈక్వల్ టు 1 అనేది ఎటువంటి లైన్ అది, వెర్టికల్ లైన్. వెరీ గుడ్, వెర్టికల్ లైన్. అంటే ఇప్పుడు వెర్టికల్ లైన్ అంటే దాని అర్థం ఏంటి, y యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుంది. ఒకసారి అది డయాగ్రామ్ వేద్దాం చూడండి. జీరో 1 2 1 2 కొద్దిగా పెద్ద వేసుకున్నా పర్లేదు, నష్టం లేదు. -1 -1 -2. ఇప్పుడు వాడు అన్నది చూడండి, వాడు ఏమన్నాడు, x ఈక్వల్ టు 1 అన్నాడు. x ఈక్వల్ టు 1 అంటే ఇదే కదండి. ఇప్పుడు దీనికి రిఫ్లెక్షన్ అంటే ఎటువైపు పడుతుంది, ఇది పాజిటివ్ x యాక్సిస్ లో ఉంది. దీని రిఫ్లెక్షన్ ఎక్కడ పడుతుంది, డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది ఆరిజిన్ నుంచి 1 డిస్టెన్స్ లో ఉంటే అది కూడా ఆరిజిన్ నుంచి 1 డిస్టెన్స్ లోనే ఉంటుంది. అంటే ఇది దాని యొక్క రిఫ్లెక్షన్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఏమవుతుంది,
x equals to -1. x ఈక్వల్ టు -1 అవుతుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇది వాడు ఇచ్చిన లైన్, ఇది గివెన్ లైన్ x ఈక్వల్ టు 1 ఇది. ఇదేమో రిఫ్లెక్షన్ లైన్, ఇది రిఫ్లెక్షన్. x ఈక్వల్ టు -1 ఇది 1 అమ్మ, ఇది x ఈక్వల్ టు -1 ఇది రిఫ్లెక్షన్ లైన్. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇది 2 మార్కులు సమ్మ. చూడండి, తెలిస్తే ఏమీ లేదు, తెలియకపోతే ఏదో ఉంది అంతే, ఏదైనా అంతే. ఇది కొద్దిగా పెద్ద వేసుకోండి లైన్, y డాష్, ఇది y కొద్దిగా పెద్ద వేసుకోండి, ఏమండి? అది విషయం. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మ్యాటర్ రాసేయడమే. చూడండి, the equation of the reflection of the line x equal to 1, the equation of the reflection of the line x equal to 1 in the y axis is x equal to -1. ఎలా వదిలేసాడమ్మా? x + 1 = 0 అని రాసాడే ఆన్సర్ లో. X plus 1 = 0 రాశాడు సార్. సరే, ఈక్వేషన్ ఉన్నాం కదా, మరి ఈ -1 లో తీసుకొస్తే +1 ప్లస్ x + 1 = 0. ఏమండి? ఇంకో విషయం, మీరు ఈ లైన్ రాసిన తర్వాత రిఫ్లెక్షన్ లైన్ అని చెప్పి x - 1 రాసిన తర్వాత ఇక్కడ డాటెడ్ లైన్ పెట్టుకోండి, డాటెడ్ లైన్ రాసుకోండి, మరి వేరియేషన్ తెలుస్తుంది కాస్త. అర్థమవుతుందమ్మా? డాటెడ్ లైన్ అంటే లైన్ రాసి డాట్ పెట్టమని కాదు, గ్యాప్ ఇచ్చుకుంటూ డ్రా చేస్తారు కదా, అలా చేసుకోండి. Yes, sir. అది సరే. తర్వాత 6th క్వశ్చన్ ఏమవుతుందో చెప్పండి. క్వశ్చన్ 3 points ఇచ్చారు సార్, కొలినియర్ ప్రూవ్ చేయమంటున్నాడు సార్. కొలినియర్ ప్రూవ్ చేయడం కాదు, అక్కడ సరిగ్గా చూడండి, క్వశ్చన్ చూడండి. కండిషన్ అడుగుతున్నారు సార్. కొలినియర్ అని వాడే ఇచ్చేసాడు, కండిషన్ ఏమొస్తుందో అడుగుతున్నాడు. ఆ 3 points కొలినియర్ అయితే కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు. ఈ 4th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు. చూడండి, ఇప్పుడు కొలినియర్ అంటే మనం డిఫరెంట్ కండిషన్స్ చెప్పుకున్నాం, 5 కండిషన్స్ చెప్పుకున్నాం. ఏమంటే అందులో ఏదైనా ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ నాకు సులువుగా అయిపోయేది ఏంటంటే, చూడండి, ఇప్పుడు a,0 0,b అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అంటే అది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అయినా? Yes, sir. కాబట్టి ఆ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఏమని వస్తుంది? x/a + y/b = 1 అని వస్తుందండి. Yes, sir. Yes, sir. ఎప్పుడైతే ఆ లైన్ వచ్చిందో వాడు 3 పాయింట్లు కొలినియర్ అన్నాడు కాబట్టి 3rd పాయింట్ అనేది ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా లేదా? Yes, sir. Yes, sir. కాబట్టి x ప్లేస్ లో h ను y ప్లేస్ లో k రాసేయండి. h/a + k/b = 0 ఇచ్చాడండి ఆన్సర్. Yes, sir. అర్థమైందండి? అదని విషయం. చూడండి, అది ఒక పద్ధతి. లేదు, ఇంకోలా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే స్లోప్స్ ఈక్వేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏబిసి అని చెప్పి పాయింట్స్ అని తీసుకుని ఏబి స్లోప్ = బీసీ స్లోప్ చేసుకుని అందులోంచి కూడా మనం కండిషన్ తీసుకురావచ్చు. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. 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 చూడండి అమ్మ, చెప్తాను. గివెన్ పాయింట్ సార్, ఏ అని పేరు పెట్టుకుంటున్నాను. a,0, b 0,b అంటాను, c h,k అంటాను. ఏమండి? చూడండి, ఇది మెథడ్ 1. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through passing through a,0, b 0,b ఈజ్ ఏమవుతుంది మనకి? x/a + y/b = 0 కదమ్మా, 1 కదమ్మా? yes sir x/a + y/b = 1 కదా. ఎందుకంటే ఇది x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్, ఇంకా మరి వేరే పాయింట్లు ఏం లేవు కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనండి. సిన్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్, సో CH, K lies on line 1 అంతేగా? ఇప్పుడు ఇందులో రాశాను h/a
దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లేస్ లో హెచ్ రాయండి, వై ప్లేస్ లో కే రాసేయండి, అంతే కదా. మరి H సాటిస్ఫై by- చేయకపోతే ఏమో అర్థమవుతుందా? వేరియబుల్ ప్లేస్ లోనే కదా రాస్తాం మనం. Yes, sir. అంటే హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈక్వల్ టు 1 ఇచ్చడం ఆన్సర్. Yes, sir. Yes, sir. ఇంకోలా రోజు రాసుకోవచ్చు. 1 అటువైపు పంపించాడా? లేదు సార్. నో సార్, ఇలాగే ఇచ్చారు సార్. ఇది ఇచ్చాడా? ఎస్ సార్. అంతే. ఇది మెథడ్, ఫస్ట్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్ లో మీరు ఏరియా కావాలంటే ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుని ఈక్వేట్ 0 చేసుకోవచ్చు, లేదంటే స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసుకుని ఈక్వేట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి సొల్యూషన్ లో గివెన్ పాయింట్ సార్ a 0, b 0, b, c h, k అంటాను నేను. గివెన్ సిన్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. Given points are collinear. So slope of AB bar equal to slope of BC bar అంటాను. అలా అనుకుంటే ఇక్కడ ఏమైనా వస్తుంది చూడండి. స్లోప్ అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. అంటే b మైనస్ 0 బై 0 మైనస్ a రాసేచ్చా? Yes, sir. b మైనస్ 0 బై 0 మైనస్ a. మీరు స్లోపు ఇలా రివర్స్ లో కూడా రాసుకోవచ్చు, ఫస్ట్ ఎలిమెంట్ లో కూడా తీసేసుకోవచ్చు. 0 మైనస్ b బై 0 మైనస్ b బై a మైనస్ 0, అప్పుడు కూడా మైనస్ b బై a వస్తుంది. తర్వాత bc బార్ k మైనస్ b బై h మైనస్ 0 కదా. Yes, sir. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ b బై a ఈక్వల్ టు k మైనస్ b బై h అవుతుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, ఈ h ని ఇలా పంపించేయండి, ఈ మైనస్ b ని ఇలా పంపించేయండి. పంపించేస్తే h బై a ఈక్వల్ టు k మైనస్ b బై మైనస్ b అయినా, లేదంటే మైనస్ h ఇలా ఉంచండి, ఇది b ని ఇలా పంపించండి. ఇప్పుడు చూడండి, మైనస్ h బై a ఈక్వల్ టు b తో డివైడ్ చేస్తే k బై b మైనస్ b బై b, ఇది 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ 1 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మైనస్ h బై a ఏమో రైట్ సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? h బై a ప్లస్ k బై b ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. అదమ్మా విషయం. మీరు సరే, అలాగనే ఇలా చేస్తే Sir, ఇంకా det చాలా value start చేసి ఈజీగా అయిపోయింది సార్. అమ్మా డెట్ చేస్తే ఈజీగా అయింది సార్. మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. గివెన్ పాయింట్ సార్. ఇప్పుడు ఇంకో ఏరియా ఈజీగా ఉందంటారు. ఇంకా గివెన్ పాయింట్ సార్, అది మీ ఇష్టం అమ్మా, మీరు అది చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఏమా ఎందుకంటే మళ్ళీ ఏరియా అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అమ్మాయి. ఎస్ సార్. కాబట్టి మరి అది మీ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది, అది ఏది చేయాలి అని. అమ్మా నేను చెప్పిన మెథడ్ చేయాలని నేను ఏమన్నాను, కానీ ప్రొసీజర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, అది విషయం. ఏమా అది విషయం. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి మీరు. చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం. ఇది మరి పక్కన వేసుకోవాల్సిన డయాగ్రామే, ఇక్కడ మరి ఇక్కడ వేస్తాను మరి ప్లేస్ లేదు. అయ్యో ఇక్కడ సరిపోదు. ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. ఏమంటే చూడండి 0. వాడు అన్నది ఏంటి? 3 యూనిట్స్ అబోవ్ ఎక్స్ యాక్సిస్, 4 యూనిట్స్ బిలో ఎక్స్ యాక్సిస్. సరే చూడండి, ఇది 2 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఇది 3 అనుకోండి, తర్వాత ఇది 2 అనుకోండి, ఇది 4 అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అంటే y ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే at a distance of 3 units above the x axis. 3 units above the x axis అంటే ఇది. ఈ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు 3 ఏనమ్మా? ఎస్ సార్. బిలో ది x axis అంటే 4 యూనిట్స్ అన్నాడు కాబట్టి y ఈక్వల్ టు -4 కదమ్మా. ఎస్ సార్. ఇది పక్కన వేసుకుని నీట్ గా డయాగ్రామ్. ఇప్పుడు మ్యాటర్ రాస్తాను నేను. ఏమా ఆ మ్యాటర్ పక్కన ఇది డయాగ్రామ్ వేసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. సరే చూడండి,
ఏమే చూడండి డయాగ్రామ్ ఈ మ్యాటర్ పక్కన రావాలి చూసుకోండి. సొల్యూషన్ లో ఫస్ట్ ఏమంటాం అంటే మనం చూడండి the equation of the straight line parallel to x axis at a distance of 3 units above the x axis అని చెప్పి రాసిస్తానంటే the equation of the straight line parallel to x axis and at a distance of 3 units above the x axis. And at a distance of 3 units above the x axis is ఏమవుతుందమ్మా y equal to 3. నెక్స్ట్ మీకు ఇక్కడ రావాలి డయాగ్రామ్ అమ్మా Yes, sir. Yes, sir. Okay, sir. the equation of the straight line parallel to x axis and at a distance of 4 units below the x axis. At a distance of 4 units below the x axis. Below the x axis is ఏమవుతుందమ్మా y equal to -4. ఇలా వదిలేసామా ఇలా తీసుకొచ్చి 0 రాసాడా 0 రాశాడు సార్. Zero రాశారు సార్. ఈజ్ అన్న తర్వాత y -3 equal to 0. అలాగే ఇది ఏమవుతుందంటే ఇంప్లైస్ y + 4 equal to 0. మీరు ఇక్కడ రాసుకున్నా పర్లేదు ఇంప్లైస్ పెట్టుకున్నాం అమ్మా చూసుకోండి. తర్వాత 8th క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి అమ్మా మీరు ఇది చెప్పేసేది చేయకుండానే చెప్పండి. అబవ్ అంటే పాజిటివ్ బిలో అంటే నెగిటివ్ అంతే చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి. సార్ అమౌంట్ చేయమా సార్ ఇది వద్దు చెప్పేస్తాను పర్లేదు. x డాష్ y డాష్ 0 కాబట్టి నెక్స్ట్ చూడండి వాడు 5 యూనిట్స్ ఒకటి ఇచ్చాడు 2 యూనిట్స్ ఒకటి ఇచ్చాడు రైట్ ఏమో 2 కాబట్టి 1 కాదు 1 తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ 5 2 3 4 1 -1 -2 -3 -4 -5 చూడండి. ఇప్పుడు ఏమన్నాడు రైట్ సైడ్ 2 యూనిట్స్ డిస్టెన్స్ ఉండాలి వైకి ఇదేగా Yes, sir. మనం డయాగ్రామ్ వేసుకోమన్నది ఇది ఈ విధంగా వేసుకోమని చెప్తున్నాను. డాటెడ్ లైన్ అంటే లైన్ రాసేసి డాట్ పెట్టమని కాదు అమ్మాయి చూసుకోండి. ఇది ఈక్వేషన్ ఏమవుతుందమ్మా అంతేనమ్మా. Yes, sir. Yes, sir. ఇక్కడ నాకు సరిపోలేదా మరి చూసుకోండి ఒకసారి. x equal to -5 అవుతుందమ్మా ఒక నిమిషం Yes, sir. చూడప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఈజీగా. The equation of the straight line parallel to y-axis
parallel to y axis. ఇంకేమన్నాడు? And at a distance of 2 units from the y axis to right of it అన్నాడు. చూడండి అలా రాయకుండా మనం parallel to y axis and at a distance of 2 units right of y axis అని చెప్పి రాద్దామా? Yes, sir. Right of y axis is ఏమవుతుందమ్మా? x equal to 2. That implies x minus 2 equal to 0. x రెండోది. The equation of the straight line parallel to y axis and at a distance of 5 units left of y axis. 5 units left of y axis is x equal to minus 5. దీని నుండి x plus 5 equal to ఏమవుతుందమ్మా? 0. ఏమా? తర్వాత క్వశ్చన్ చూసి మీరు ఏం చేయాలో చెప్పండి మీరు. Yes, sir. చూడండి Yes, sir. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఫోర్త్ క్వశ్చన్ చేస్తాను, మీరు సెకండ్ థర్డ్ చేయండి. చూడండి ఫస్ట్ సొల్యూషన్ లెట్ a minus 3, 8 b 10, 5 అంటాను. slope of AB bar is m equal to formula ఏంటమ్మా? y2 minus y1 by x2 minus x1. X2 minus x. y1 x2 y2. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే 5 minus 8 అంటే -3, -3 by 10 plus 3 అంటే 13, -3 by 13 వచ్చిందా? Yes, sir. Yes, sir. మీరు కావాలంటే ఎలా కూడా చేసి చూసుకోండి. 8 minus 10 y1 minus y2 y2 minus y1 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 8 minus 5 3 -3 minus 10 minus 13 -3 by 13 వచ్చింది అలా కూడా. Yes, sir. Yes, sir. అందుకనే చెప్తున్నాను కదా, ఒక పని చేయండి. స్లోప్ దగ్గర ఫార్ములా మీరు y2 minus y1 by x2 minus x1 రాశారు కదా, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అక్కడే పక్కనే r అని పెట్టుకుని y1 minus y2 by x1 minus x2 అని కూడా రాసుకోవచ్చు. మీరు ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసాం అనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ లో, అప్పుడు ఇదే కదా వస్తుంది. Yes, sir. కాబట్టి ఇది కూడా చేయొచ్చు మీరు. అర్థమవుతుందమ్మా? అది చూడండి ఒకసారి. దట్ ఈక్వల్ టు y2 minus y1 అంటే 5 minus 8 by 10 plus 3. సార్ స్క్రీన్ మసగ్గా వస్తుంది. ఏంటమ్మా అమ్మా? స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఎస్ సార్. సెకండ్ థర్డ్ హోంవర్క్ అమ్మా. ఫోర్త్ వన్ చూడండి. లెట్ a minus p comma q b q comma minus p. వాడు ఏమని ఇచ్చాడు? pq నాట్ ఈక్వల్ టు 0. మీరు క్వశ్చన్ రాయాలి, నేను ఆన్సర్ రాస్తాను అమ్మాయి. Yes, sir. Yes, sir. మనం స్లోప్ ఆఫ్ AB బార్ ఈస్ m ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీ y2 minus y1 by x2 minus x1. అంటే y2 minus y1 అంటే -p minus q by x1 y1 x2 y2 -p minus q by ఇదేం వస్తుంది? q plus p ఏనమ్మా? Yes, sir. మైనస్ కామన్ తీస్తే p plus q by q plus p. p plus q అన్న q plus p అన్న ఒకటే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే
-1 వస్తుందమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, అది మీరు చెప్పండి. 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సమ్ అది. స్లోప్ ఇచ్చారు సార్. స్లోప్ ఫార్ములాలో X find చేయండి. y2 minus y1 సార్. అవునండి, చూడండి ఇప్పుడు స్లోప్ ఇచ్చాడు కాబట్టి చూద్దాం. లెట్ ఏబి అని చెప్పి తీసుకుందాం. తర్వాత స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 2 అని చెప్పి తీసుకుని దాని నుండి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం. చూడండి, లెట్ ఏ 2,5 3x, 3 bx, 3 given slope of AB bar ఈక్వల్ ఎంత అని ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు. అవునా మ్యామ్? ఎస్ సార్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు 2. మీకు అర్థమైతే ఈ ఫార్ములా కూడా వేయకుండా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. అంటే 3 మైనస్ 5 బై x మైనస్ 2 ఈక్వల్ టు 2 కదమ్మా. దీన్ని మనం -2 బై x మైనస్ 2 ఈక్వల్ టు 2. ఈ 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x మైనస్ 2 ఈక్వల్ టు -1 కదా. దీని నుండి x ఈక్వల్ టు -2 గడప దాటిస్తే -1 + 2 అంటే 1 ఏనమ్మా వచ్చింది ఆన్సర్. ఎస్ సార్. అంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పండి మీరు ఏం చేయాలి. థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు సార్. y ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. మరి ప్యారలల్ అంటే ఏంటి దాని అర్థం? Slopes equal. M1 equal to M2. వెరీ గుడ్, స్లోప్స్ ఈక్వల్ అవ్వాలన్న. నెక్స్ట్ లెట్ ఏబిసిడి అనుకుందాం. లెట్ ఏ 3, y, బి 2, 7, నెక్స్ట్ సి -1, 4, డి 0, 6. ఏమండి, ద స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈస్ m1 ఈక్వల్ టు ఏమన్నాడు, ఏబి బార్ ఈస్ ప్యారలల్ టు ఏబిసిడి బార్ అన్నాడు కదా. చూడండి, m1 ఈక్వల్ టు ఫార్ములా y2 మైనస్ y1 x2 మైనస్ x1 ఫార్ములా రాయాలా, డైరెక్ట్ గా రాసుకోవచ్చా? డైరెక్ట్ Direct గా class రాసాను answer. సార్. డైరెక్ట్ గా రాసింది సార్. డైరెక్ట్ గా రాసాను సార్. 7 మైనస్ y బై 2 మైనస్ 3 కదమ్మా. అంటే ఇది 7 మైనస్ y బై -1 అని వస్తుంది. ఈ మైనస్ లోపల పంపించాం, పైకి పంపించాం అనుకోండి, y -7 అవుతుందమ్మా. ఎస్ సార్. Yes, sir. సార్. The slope of CD bar is m2 ఈక్వల్ టు ఇదేమవుతుంది 6 - 4 బై 0 + 1 అవుతుందమ్మా. 6 - 4 అంటే 2, 2 బై 1 అంటే 2 అవుతుందమ్మా. అయితే వాడు ఇచ్చింది రాద్దాం. గివెన్ ఏబి బార్ ఈస్ ప్యారలల్ టు సిడి బార్, సో m1 ఈక్వల్ టు m2. దట్ ఇంప్లైస్ y -7 ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 2 + 7 అంటే 9 వస్తుందమ్మా. 9 లక్కీ నెంబర్ కాదు, దాన్ని ఏమంటారు